నీ కోసం నేనున్నాను అని ఎవరు తోడుగా నిలుస్తారో మామూలు సమయాల్లో తెలుసుకోవడం కష్టం. కానీ నిజంగా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అడగకుండానే మనకు సాయంగా వచ్చి నిలబడే వాళ్లే అసలైన స్నేహితులు. స్నేహానికి అగ్ని పరీక్షలుంటాయి. అలాంటప్పుడే అర్హత లేని వాళ్లతో అనేక సంవత్సరాల పాటు అనవసరంగా స్నేహం చేశాం కదా అని పశ్చాత్తాపపడతాం. స్నేహితుల మధ్యన దాపరికాలుండవని అనుకుంటాం. కానీ కొందరు రోజులో ప్రతి గంట మనం ఏమేం చేశామో తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ వాళ్ల విషయాలు మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి శ్రీదుర్గ గారు గెస్ట్ గా వచ్చారు. మరి శ్రీదుర్గ గారు మనకి ఏ వంటకాన్ని చేసి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా శ్రీదుర్గ గారికి స్వాగతం చెప్పేద్దామా? నమస్కారం శ్రీదుర్గ గారు. నమస్తే అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు దుర్గ గారు? కేపీహెచ్పి కాలనీ నుంచి వచ్చాను. ఓకే, సో హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీ నుంచి వచ్చారు. ఓకే, సో మరి ఈరోజు ఏ వంటకాన్ని చూపిస్తున్నారు మాకు? సేమియా కీమా బిర్యానీ. సో మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. సేమియా, కీమా, ఆయిల్, పుదీనా, మసాలా దినుసులు, కొత్తిమీర, సాల్ట్, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, గరం మసాలా, నెయ్యి. ఓకే శ్రీదుర్గ గారు, సో కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పేశారు కదా సేమియా కీమా బిర్యానీకి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తారా? తప్పకుండా. సో ముందుగా ఏం చేయాలి? కడాయి పెట్టుకున్నాం, పొయ్యి వెలిగించి కడాయి పెట్టి. ఏ వంటకానికైనా తప్పదు కదండి స్టవ్ వెలిగించడం. అది స్టార్టింగ్ కదా. సో కడాయి పెట్టాం కదండి. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. మసాలా దినుసులు, షాజీరా, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, ఇవన్నీ కూడా బిర్యానీలో వాడే మసాలా దినుసులు అన్నీ కూడా వాడాలి. సో దుర్గ గారు, మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప బాబు అండి. ఒక పాప బాబు. ఏం చేస్తున్నారు? పాప 7th క్లాస్ అండి, బాబు 6th క్లాస్. ఓకే, సో వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంటారా రోజు? ఏంటి ఇష్టం ఎక్కువగా మీ ఇంట్లో? పుదీనా వేసారా ఇప్పుడు? పుదీనా, పచ్చిమిర్చి కొంచెం తగ్గించాలా? ఓకే, ఆనియన్స్ వేసుకుందామండి. సో ముందుగా మసాలా దినుసులు వేశారు, ఆ తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. కొంచెం పచ్చిమిర్చి వేసారా? అంటే పుదీనా వేయించడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, స్మెల్ కూడా. మీరు మన ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పారు. ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అన్నారు. సో బిర్యానీలో ఆల్ టైప్స్ అంటే ఏమేం చేస్తారండి? అంటే దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్, అందరికీ తెలుసు. అలాగే మామూలుగా సేమియాతో చేస్తున్నాను కదా. ఓకే, అలాగే బన్సీ రవ్వ, రైస్. ఓకే, అట్లా నాన్ వెజ్ లో ఆల్ టైప్స్ లో రైస్ తో చేస్తానండి. ఓకే, సో బన్సీ రవ్వతో కూడా మీరు బిర్యానీ చేస్తాను. ఓకే, కొత్తిమీర, టమాటాలు వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కీమా వేసేసుకుందామండి. ఆల్రెడీ కీమా మనం కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి డ్రై చేశానండి. ఓకే, ఎందుకంటే టేస్టీ కోసం. ఓకే, సో ఉప్పు, కారం, గరం మసాలా చేసుకుంటే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకుందామండి. సో ఏమేం పేస్ట్ చేశారు అది? అల్లం వెల్లుల్లి, ధనియా, జీలకర్ర, ఓకే, లవంగా, ఇలాచి, చెక్క, ఓకే, అన్నీ కలిపి పేస్ట్ చేశారు. అన్నీ కలిపి పేస్ట్ చేసేసాను. ఒక టమాటా కూడా యాడ్ చేశానండి టేస్ట్ కోసం. ఇది మనం ముందుగా కైమాలు వేసుకున్నాం కనుక 1 స్పూన్ చాలండి. ఓకే, ఒక
గ్లాస్ వాటర్ ఇస్తారా? అది 2 కప్స్ తీసుకుంటే మనం 1 కప్ వాటర్ పోసుకోవాలండి. ఓకే. 1 కప్ వేసి కొంచెం వేస్తాం కొద్దిగా. చాలు. సో దుర్గ గారు ఇప్పుడు మనం సేమియా వేసేసుకుందామండి. వాటర్ మరుగుతున్నాయి కదా. ఒకసారి కలుపుకుందామండి. కొద్దిగా గీ కూడా వేసుకుందామండి. సో ఇది ఉడుకుతున్నప్పుడే పైన వేయాలి. రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఆపేయండి. సో తీసుకుందామా? సో ఉల్లిపాయ టొమాటోతో గార్నిష్ చేస్తున్నారు. అవునండి. సేమియా కీమా బిర్యానీ రెడీ. ఉషా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూసారు కదండి, శ్రీ దుర్గ గారు వేడివేడిగా సేమియా కీమా బిర్యానీ రెడీ చేసేసారు కదా. మరి దీన్ని రుచి చూడడానికి ముందు సేమియా కీమా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సేమియా కీమా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: సేమియా, కీమా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, నెయ్యి, ఉప్పు, బిర్యానీ మసాలా, నూనె. సేమియా కీమా బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మసాలా దినుసులు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు, కీమా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో మసాలా పేస్ట్ కూడా బాగా వేసి సరిపడా నీళ్లు కూడా పోసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందులో సేమియా కూడా వేసి బాగా కలిపి కొంచెం నెయ్యి వేసి ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఉల్లిపాయ టొమాటోతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే సేమియా కీమా బిర్యానీ సిద్ధం. చూసారు కదండి, సేమియా కీమా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. శ్రీదుర్గ గారు, సేమియా కీమా బిర్యానీ చాలా బాగుందండి. సో చాలా టేస్ట్ గా చేశారండి. మరి ఇంత చక్కటి వంటకాన్ని మా వంటల సందడిలో చేసి సకులందరికీ చూపించినందుకు మీకు సఖీ వంటల సందడిలో అనుస్వార్ తరఫు నుంచి 1000 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వచ్చారండి. అలాగే మరి మీరు ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ చేస్తారు కాబట్టి మీరు సంథింగ్ స్పెషల్ కాబట్టి మీకు ఇంకొక గిఫ్ట్ కూడా. చూసారు కదా సకులు, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో శ్రీ దుర్గ గారు సేమియా కీమా బిర్యానీ తయారు చేసి చూపించారు కదా. మరి ఇలాంటి సరికొత్త వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా. మరి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటకాలన్నీ సకులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 04023556540.